హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గులాబ్ జామున్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. గులాబ్ జామున్ గట్టిగా చపాతీ పిండిలా రుద్దుగుడుతూ సాఫ్ట్గా చేసుకోవాలి. అయితే ఆయిల్తో చేస్తున్నా, గీత కూడా చేసుకోవచ్చు. మరి గట్టిగా ఉండకూడదు, అట్లానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు. మీడియంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. లేకపోతే ఎక్కువ అయిపోతాయి వాటర్. ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాం దీనికి. అంతలోపల మనం సిరప్ చేసుకుందాం. ఇట్లా బౌల్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం. సో మనం సిరప్ చేసుకోవాలి. సో 1 గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకుంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 2 గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకుంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. అవన్నీ తీసుకోండి గాయస్, ఈక్వల్గా తీసుకోవాలి. అది అన్నీ తలకాయ నొప్పి. తినడానికి ఎట్లా వస్తుంది? తలకాయ నొప్పి అంట. ఆర్డర్ చేసుకున్నా కూడా వస్తుంది తినేదానికి. సో 1 గ్లాస్ ఆఫ్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్. మా వాళ్ళకి కొంచెం సిరప్ కొంచెం ఎక్కువే కావాలి కాబట్టి సిరప్ ఎక్కువే కావాలి కదా, కావాలా? సో ఇంకొంచెం హాఫ్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను. సో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టేద్దాం. ఎక్కువగా పాకం రాకూడదు. ఎట్లా ఉండాలంటే అంత గట్టి పాకం రాకూడదు అనమాట. సిరప్లా ఉండాలి. అప్పుడే గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా వస్తుంది. గట్టిగా చేసామనుకో అది బాగోదు, తినడానికి కూడా ఎక్కువ తినలేమన్నమాట. సో నేనైతే ఎప్పుడు ఇట్లానే చేస్తాను. అంత ఎక్కువగా గాఢంగా ఉండదు, అట్లానే అంత పలచంగా ఉండదు, మీడియంగా చేసుకుంటాను. సో ఇలాచి ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఫ్లేవర్. కొంచెం దంచుకోండి. సో ఒక పక్క సిరప్ పెట్టేశాను, ఇది కొంచెం సిమ్లో పెడతాను. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. మీడియంగా చేసుకోండి, ఎందుకంటే అవి మళ్ళీ పొంగినప్పుడు కొంచెం ఆయిల్లో వేసినప్పుడు మళ్ళీ పొంగుతాయి. పొంగడం మీన్స్ కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట.
ఇట్లా రౌండ్గా. మీరు వేసి ఇట్లా చేసేస్తారు కదా, ఇట్లా చేసేసి వేసేయకూడదు అలానే. అలా వేసేస్తే ఇట్లా పెట్టాం కదా, ఇక్కడ ఫ్లాట్ ఉంటుంది అనమాట. సో నేను వేసేటప్పుడు మీకు మళ్ళీ నేను చెప్తాను. అట్లా వేయండి, అప్పుడు రౌండ్గా వస్తే బాగా. చేసేసుకున్నాను. సో మన సిరప్ కూడా అయిపోయింది ఇక్కడ. దగ్గరికి రా. సో మరీ అంత పాకం రాకూడదు, నాకైతే ఇది సరిపోయిద్ది. సో నేను దీన్ని ఆఫ్ చేసుకుంటున్నాను. పక్కన పెట్టుకున్నాం, కాసేపు కూల్ అవ్వాలి. అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోండి, అవి మునగాలి కదా. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా, సో ఇట్లా వేయొద్దు. వేసి ఇక్కడ ఫ్లాట్ ఉంటుంది, సో మీకు రౌండ్గా రాదనమాట. సో వేసే ముందు మళ్ళీ మీరు ఒకసారి ఇట్లా రౌండ్ చేసుకొని, ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వలేదు, కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మాడిపోతే లోపల ఉడకదు, పైన ఏమో మాడిపోయింది ఫ్రై ఎక్కువ అయిపోయి. సో మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ కాదు, కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకముందు వేసేసుకోవాలి. నూనె వేడి కాకముందు వేసుకోండి గాయస్. ఓవర్ హీట్ కాదు, లైట్గా నార్మల్గా అంటాం. లేకపోతే లోపల కుక్ అవ్వదు. బయట ఏమో రెడ్గా కనిపిస్తుంది, మీరు అయిపోయిందని తీసేస్తారు, అవి మాడిపోతాయి. సో అన్నీ ఒకేసారి వేయొద్దు, అప్పుడు మీకు కలుపుకోవడానికి అంత ఈజీగా ఉండదు అనమాట. 2 times వేసుకోండి. స్లోగా, ఎక్కువ ఉన్నది క్రాక్స్ వచ్చేస్తాయి. సాఫ్ట్గా ఇలా కలుపుతూ ఉండండి. 2 వైపులు బాగా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. లేకపోతే ఒక పక్క వైట్గా, ఒక పక్క బ్రౌన్గా ఉంటాయి. నీట్గా కలుపుకోండి. సరే, ఒక్కటి కూడా క్రాక్ రాలేదు. సో నేను చెప్పినట్టే చేయండి, క్రాక్స్ ఏం రావు, నీట్గా వస్తుంది. వేసే ముందు ఒకసారి మళ్ళీ అనేసి మీ హ్యాండ్స్తో వేయండి, అప్పుడు రౌండ్గా వస్తే చూడడానికి బాగుంటాయి అన్నమాట. సో మనం ఇవి తీసి దీంట్లోకి వేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి, ఎందుకంటే లోపల త్వరగా జ్యూసీగా అవుతాయి అన్నమాట. మరి ఎక్కువగా కాలనివద్దు, మాడిపోతాయి. సో దీంట్లోకి వేసుకుంటున్నాను. మిగతావి కూడా సేమ్ అలాగే వేసుకుందాం. లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇద్దరు లోపలికి వెళ్తా ఉన్నాయి. నా పైన వెళ్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి. మిగతావి కూడా వేసుకొని దాంట్లోకి వేసేస్తున్నాం. సో ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేస్తాం. ఎక్కువ బట్టి తిప్పేయొద్దు, ఇరిగిపోతే లేకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి. అందరూ చేసేది అదే మిస్టేక్. ఆయిల్ కూడా తక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయద్దు, ఎందుకంటే ఇరుక్కొని ఏమైందంటే మనం తీసేటప్పుడు
ఉండదన్నమాట. సో ఇది వేసాను కదా, ఇంకొక 2-3 వేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక 1 అవర్ కొంచెం కూల్ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. అప్పుడు చూపిస్తాను, వెయిట్ చేయండి. చూడండి గైస్, ఈ చిన్నవి ఉన్నాయి. ఈ దీంట్లో వేస్తే అందులో అయ్యా. సో మీరు సిరప్ కూడా ఎక్కువ గాఢంగా చేసుకోవద్దు గైస్, తినాలనిపించదు. ఎక్కువ గాఢంగా ఉన్న లైట్గా చల్ల వెళ్ళా అవుతుంది. ఇంకొక టూ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. తర్వాత మిగతావి అవి తీసిన తర్వాత మళ్ళీ ఆ సిరప్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంటే మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట, ఇరిగిపోకుండా ఉంటాయి, త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది, బాగుంటుంది. ఇందులో కొన్ని కొంచెం అయ్యాయి కాబట్టి దాంట్లో ఒక 3-4 కలిపేద్దాం, మిగతా పక్కన పెట్టేద్దాం. సో అంత హాట్గా ఏం లేదు, కొంచెం టెంపరేచర్కి వచ్చింది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెడదాం. ఒక 1 అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇవి ఇక్కడ వచ్చేయండి, ఇవి అయిపోయాయి. ఇవి పక్క తీసి పెట్టుకున్నాం అనమాట. అవి అయిపోయిన తర్వాత ఇవి వేద్దాం. ఏంటి కొంచెం వేసింది కొంచెం పక్కన పెట్టింది కాదు, మీకు తీసుకోవడానికి బాగుంటుంది, అంటే ఇరిగిపోదు అనమాట. అవి సాఫ్ట్గా అయితే బయట కొన్నట్టు గట్టిగా ఉండవు. నేను చేసే గులాబ్ జామున్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, మీకు చూపిస్తాను నేను మళ్ళీ. సాఫ్ట్ చేసుకొని ఇవి పక్కకు తీసి పెట్టుకున్నాం. ఇవి అవి అయిపోయిన తర్వాత అవి అవగొట్టేస్తారు మా ఇంట్లో స్పీడ్గానే. సో 1 అవర్ తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, సో ఎలా ఉందో చూపిస్తాను, వచ్చేయండి. చూసారా, డబుల్ అయ్యాయి. తీద్దాం. కెమెరా దగ్గర పోయి చూపిస్తే చూసారా అంటే చూడకున్నట్టుంటారు, కళ్ళు మూసుకుంటా అయిందా. చూడండి గైస్, అందులో అయ్యాయో వేసిన చిన్న చిన్నవి, కానీ పెద్ద చిన్న వేసుకొని అయ్యే పెద్ద. సో చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూపిస్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి, చాలా బాగుంది. మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తింటున్నా ఫస్ట్ ఆగండి, బాగుంది, చాలా సాఫ్ట్ ఉంది, చాలా. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.